ఒక్క నిమిషం శివప్రసాద్ గారు ఆర్టీవీ నుంచి మేము కాల్ చేస్తున్నాము. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్న సినిమాకి సంబంధించిన నిర్మాతలు మాతో పాటు ఉన్నారు. మీరు ఇప్పుడు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి శివప్రసాద్ గారు, మీరు రవీందర్ గారికి, అంటే ఈ నిర్మాతలకు సంబంధించిన కొడుకు రవీందర్కి మీరు ఫోన్ చేసి, మీరు పెద్ద సినిమా ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి వంగకు సంబంధించిన పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కదా, మీ సినిమాని ఆపండి అని మీరు అన్నారంటూ రవీందర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు కాల్ చేసి ఏం మాట్లాడారు? మీరు రవీందర్ గారికి ఫోన్ చేసి మీరేం మాట్లాడారు అంటున్నా. నేనేం మాట్లాడలేదండి. నిన్నేం మాట్లాడాను, నేనేం చెప్పలేదు మీకు. నేను చెప్పాను అనౌన్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాట్లాడినది ఫస్ట్ ఎన్ఓసి మా సైడ్ నుంచి వస్తుందని చెప్పా ఉండాలి. నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి నిన్న ఫోన్ చేసి చెప్పాను. మరి మీకు చెప్పలేదా రవీంద్ర గారు? నిన్న ఫోన్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి మీకు పంపిస్తున్నామని చెప్పేసి చెప్పారు. కంపెనీ నుంచి, అంటే కంపెనీ నుంచి కాదు, లాయర్ త్రూ పంపించుకున్నారు. అది ఓకే అన్నారు ప్రొడ్యూసర్లు. మళ్ళీ ఇదంతా ఏంటి నాకు అర్థం కాదు. సార్ ఒక్క నిమిషం, శివప్రసాద్ గారు, రవీంద్ర గారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడారు. శివప్రసాద్ కాదండి, నా పేరు వచ్చి ప్రసాద్. చెప్పండి సార్. నిన్న మీరు ఫోన్ చేసి చెప్పారు సార్, నేను మా ఆఫీస్ నుంచి పంపిస్తున్నారు. నేను చెప్పాను సార్, మీరు నాకు నోటీస్ ఇచ్చేంత వరకు నేను ఇలాగే మాట్లాడతాను సార్, నాకు నోటీస్ వచ్చిన తర్వాత ఆపేస్తాను చెప్పాను సార్. ఓకే ఓకే. దానికి ఇప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడక్కర్లేదు. నేను మీకు చెప్పాను కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం నేను క్రియేట్ చేశాను. మన ఈ ఉన్నారు కదా, ఎవరు తెలుగు అసోసియేషన్ ఛాంబర్ నుంచి ఫోన్ చేశారు కదా, ఆయనకి చెప్పాను నిన్న ఫోన్ చేసి అనౌన్స్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి ఓకే చెప్పారు. వాళ్ళు కూడా మీరు కూడా లాయర్ త్రూ అడిగారు, లాయర్ త్రూ పంపిస్తున్నాం. ఇంకా మంది నాకు ఫోన్ చేస్తారు. ఎందుకన్నా ఒక్క మాట సార్, నేను చెప్తాను. ఒక మాట చెప్తాను, ఎందుకు చేస్తాను చెప్తాను. మీకు ఏం చెప్పారంటే, నాకు ఇదే మాట చెప్పారు సార్, ఏం కాదు రిలీజ్ చేసుకొని చెప్పారు. నోటీస్ 1 or 2 days పడుతుంది కదా లాయర్ నోటీస్ అంటే. ఒక్క 2 నిమిషాలు మాట్లాడించగలిగితే సార్, ఒక్క 2 నిమిషాలు మాట్లాడించగలిగితే అంటే పర్సనల్ చేస్తాను. ఇట్లా మాట్లాడించి రికార్డు చేసి వేస్ట్ గా పంపిస్తాను జరుగుతున్నాయి. కాదు సార్, ఒక మాట సార్, ఒక మాట నన్ను మాట్లాడిస్తే ఇప్పుడు బయట వచ్చేవాడికి రైట్ కట్ చేశారు, కాల్ కట్ చేశారు. రవీందర్ గారు సార్, మొదట మీకు, అంటే మీకు నిన్న కాల్ చేశా అని చెప్తున్నారు. నేను ఒక్కసారి దాని గురించి చెప్తాను సార్. చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ నుంచి మీకు శివప్రసాద్ గారు ఎప్పుడు ఫోన్ చేశారు, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ నిన్న ఏం మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. ఒక్కసారి నిన్న మాట్లాడని చెప్తాను ఒకసారి. చెప్పండి. మళ్ళీ దీని గురించి వాళ్ళు మళ్ళీ చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి చెప్పండి. నిన్న ఫోన్ చేశారు, శామరాజ్కి వెళ్ళిన తర్వాత ఆ శామరాత్తం తోటి నా నెంబర్తో ఫోన్ చేసి, సార్ ఇట్లా చేశారు, ఇట్లా చేస్తున్నారు అడగమని చెప్పాను. ఆయన రిక్వెస్ట్గా అడిగారు. ఎవరు మన శామరా ఎవరైతే ఉన్నారో మోహన్ గౌడ్ అడిగారు. ఏం చెప్పంటే, నేను మీకు పంపిస్తాను మా ఆఫీస్ నుంచి అన్నాడు. ఆఫీస్ నుంచి సార్ నాకు లాయర్ నోటీసే కావాలండి, అలా వస్తే నేను అవుతాను చెప్పాను. నేను పంపిస్తానండి అన్నాడు. ఎప్పుడు పంపిస్తానంటే 2-3 రోజులు అన్నాడు. మీరు పంపించేంత నేను చేస్తాను ఉంటాను సార్, మీరు ఎంత వీలైతే అంత తొందరగా పంపించండి, లేదంటే మటుకు నేను మాట్లాడుతూ ఉంటాను సార్, మళ్ళీ ప్రశ్న కూడా పెడతాను, నేను కూడా నోటీస్ పంపిస్తాను సార్ మీకు చెప్పాను. మీరు పంపించమనేది నో అబ్జెక్షన్ సర్టిఫికేటా? మీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేదు సార్. ఇప్పుడు ఎలాగైతే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా రిలీజ్ అవ్వద్దు అని చెప్పారో, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా వాళ్ళదే, టైటిల్ వాళ్ళదే, దీని మీద మాకు రైట్స్ లేవు, వాళ్ళదే సినిమా, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళదే పర్మిట్ ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చో నాకు కావాలి. ఓకే, అది నాకు టీ సిరీస్ కంపెనీ నుంచే కావాలి. టీ సిరీస్ కంపెనీ అక్కడి నుంచే పంపించారు, అక్కడి నుంచే కావాలి. వీళ్ళ ఆఫీస్ నుంచి అన్నారు, నాకు వీళ్ళ డైరెక్ట్గా నాకు టీ సిరీస్ నుంచే కావాలి, అదే కంపెనీ నుంచి కావాలి. ఓకే, ఇది నేను అడిగాను. వచ్చేంత నేను మాట్లాడతాను చెప్పిన. ఎందుకు మాట్లాడతానంటే, నేను ఇంతకు 2 సార్లు ఆగాను సార్. ఫస్ట్ ఆయన ఏమైతే నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకొని నోటీస్ పంపించారో, ఈ నోటీస్ పంపించిన తర్వాత అది మా నోటీస్ పంపించారు. ఎందుకు సరే నోటీస్ పంపించారంటే, ఏం కాదమ్మా రిలీజ్ చేసుకొని ఆయన చెప్పాడు, ఇలాగే లైవ్లో చెప్పాడు. చెప్పిన 2వ రోజు నాకు నోటీస్ వచ్చింది ఒకసారి. రెండోసారి నోటీస్ వచ్చిన తర్వాత నేను పంపించాను. సరే 2వసారి మళ్ళీ నోటీస్ వచ్చింది, మీ మాట ఎక్కడ చెబుతుంది సార్ అంటే, వాళ్ళు పెద్దోళ్ళమ్మ, పెద్ద కంపెనీ, వాళ్ళతో పెట్టుకుంటే మీకు అవ్వదు, చాలా ఇబ్బంది పడతారని చెప్పాడు. నేను ఇప్పుడు 3వసారి కూడా ఆయన మాట నమ్మాను అనుకోండి సార్. ఇక నాకంటే అది నన్ను నేను తిట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు. రవీందర్ గారు మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇప్పటికి 2 సార్లు నోటీసెస్ ని పంపించారు. ఒక పక్కన రిలీజ్ చేసుకోండి, ఎలాంటి ఇష్యూ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు సినిమాతో మాకు అంటూ మాట్లాడుతూనే, మరొక పక్క మీరు ఎప్పటికప్పుడు నోటీసెస్ ని పంపిస్తూనే వచ్చారు. అందుకే మీరు ఆ మాటల్ని నేను నమ్మదలుచుకోలేదు, నా సినిమా ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు టీ సిరీస్ నుంచే మళ్ళీ నోటీసెస్ ని సర్వ్ చేయాలి అంటూ రవీందర్ గారు అడుగుతున్నారు. మొదటిసారి శివప్రసాద్ గారు మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? ఫోన్ చేసినప్పుడు ఏం అడిగారు, ఏ మాటలు చెప్పారు మీకు? సరే, నేను ఏప్రిల్ 27 ప్రశ్న పెట్టుకున్నాను. మన టెలికాస్ట్ ఆ టైటిల్ ఆ రోజు రిలీజ్ చేసుకున్నాను. చేసుకున్న ఒక 3-4 రోజులుగా ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లాగ ఎందుకు సినిమా చేశారు అని అడిగారు. సార్ మేము సినిమా చేశాను, మాది ఆల్రెడీ సెన్సార్ వచ్చింది, మేము నెక్స్ట్ రిలీజ్కి రెడీగా ఉన్నామని చెప్పాం. ఇది చెప్పిన తర్వాత సరే ఓకే అన్నాడు. ఒక మీ ఊరు రవీందర్ ఒక్క నిమిషం, నరసమ్మ గారు మీరు చెప్పండి, మీ సినిమా ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు మీ సినిమా గురించి? అంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని మీకు అనిపిస్తుందా, అడ్డుకోవద్దని అడుగుతున్నారా, లేకపోతే ఆ టైటిల్ ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నారా, ఆ టైటిల్ ఇచ్చేయడానికి మీరు ఏమైనా ఉన్నారా ఏంటి? ఇప్పుడు టైటిల్ మేము సార్ ఎందుకంటవా
నేను చిన్నప్పటి నుంచి కలగన్న 13 సంవత్సరాల నుంచి కలగన్న చిలమ ఇది. ఈ రోజు నేను రూపాయి సంపాదించుకొని కష్టపడి మంచో చెడో చేసుకొని నేను బర్రెలు మేకలు గొర్రెలు మొత్తం సమస్తం అమ్ముకొని నా ఇండ్లు వాహిని మొత్తం కూడా కుదరకట్లు పెట్టుకొని తెచ్చుకొని నేను సినిమా చేసుకున్నా. నేనైతే ఇయ్యను, టైటిల్ ఇవ్వను, నాకు డబ్బులు వద్దు. నా చిన్న కొడుకు పాంగుట్టి చచ్చిపోయినాడు కాబట్టి నా కొడుకు ఆ యాల్లో నేను వేసుకొని చూసుకోవాలి. నాకు ఎక్కడ మరిన్ని వాళ్ళు కూడా వద్దు, రావనుకో అక్కడ డబ్బులు లేవు. నేను నా ఊర్లో నేను చూసిన అది కనిగిరి శ్రీనివాసరాళ్ళు ఒకటి, ఒంగోలు ఒకటి, విజయవాడలో ఒకటి, పొదిల్లో ఒకటి, ఇంతవరకు వేసుకునే నేను చూసుకుంటా. నా టైటిల్ నేను ఇవ్వను ఎవరికి. 4-5 థియేటర్లో అయినా సినిమాని చేసుకుంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ఇవ్వను, ఇదంతా ఇవ్వను. నాకు డబ్బులు వద్దు, ఎవరు రూపాయి వద్దు. నాకు ఈరోజు రూపాయి లేకపోయినా కూడా అడుక్కొనైనా బతుకుతా కానీ నేను నా కొడుకుని చూసుకోవాలని నేను ప్రతి దాంట్లో ఏడ్చుకుంటున్నా. నా కొడుకు అంటే నాకు అంత అభిమానం. నన్ను కూడా నా కొడుకు అంత మంచిగా చూసాడు, చిన్న వయసు అయినా కానీ. అందుకు నా కొడుకు నేసుకొని చూసుకుంటే నేను ఎవరికి టైటిల్ ఇవ్వను, ఎవరేమైనా చేయని, నేనైతే టైటిల్ ఇవ్వను. ఎన్ఓసి ఇస్తామని చెప్పింది. ఒక కాల్ రికార్డింగ్ ఉంది, దాన్ని ప్లే చేయమంటారా? ఎందుకు ఇస్తానన్నానంటే ఇదేదో వాళ్ళు కొంచెం లైన్లుగా చెప్పి మీకేదో చేస్తా ఇది ఇది అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఏమనుకున్నామంటే సరే పెద్దోడని మీ అట్ట అందరు చెబుతారు కాబట్టి ఆ రోజు సరే ఇస్తాము నువ్వు లైన్లో ఉంటే అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, మీరు సినిమా వేయటానికి లేదు, మీరు ఆడటానికి లేదు, మీరు డబ్బుల కోసము అని ఇప్పుడు కామెంట్లు ఎన్ని పెడుతుండ్రో, ఎక్కడెక్కడ పెడుతుండ్రో, ఏమేమి పెడుతుండ్రో. మేము డబ్బులు కానీ చేయట్లా. ఆయన ఏదో పెద్దోడు అడిగితే టైటిల్ వరకు ఇచ్చి మాకు టైటిల్ ఇచ్చిన నోటీసు మొత్తం రిటర్న్ ఇచ్చి మళ్ళీ మాకు టైటిల్ వరకు వాళ్ళే ఏదైనా చేసి పెడితే ఇస్తానన్న. ఓకే, వాళ్ళు ఇగిపోతే నాకు అక్కడ నీ డబ్బులు ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని నేను మొత్తం సరం బదాటిని పడ్డాం. మేము ఒక పేద రైతు పని చేసుకో మాకు అక్కడ ఎక్కడ మేము చేసుకోను. వాళ్ళు చేసి పెడతామని మళ్ళీ ఏమన్నారు, మీకు ఇటు చెప్పినాక మళ్ళీ ఏమన్నారు, మీరు సినిమా చేసుకోవచ్చు ఇదేం అవ్వదు అని మళ్ళీ ఈ రూట్లో చెప్పుకోతారు. అందుకని నేనైతే ఇయ్యను అంటున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు 2 వారాల నుంచి ఇదే రకంగా చెబుతాను. వాళ్ళని ఎక్కడ నమ్మాలి? నేనైతే ఇయ్యను. నేనైతే 3 ఆళ్ళలోనే నేసుకొని నేను చూసుకుంటాను. నా కొడుకుని చూసుకోవాలి, నాకు బాగా అభిమానంగా ఉంది. నేను ఆ కొడుకుని అనుకుంటేనే నాకు ఏడుపు అసలు ఆగదు. ఓకే రవీందర్ గారు, నేను అనేది ఏంటంటే మీ దగ్గర ఎన్ఓసి ఇస్తాము అని శివప్రసాద్ మాట్లాడారు 2 సార్లు ఆల్రెడీ అంటున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కాల్ రికార్డింగ్ ఏమైనా ఉందా మీ దగ్గర? సార్ ఇది కాల్ రికార్డ్ మాటలకు సంబంధించి ఇది రికార్డ్ చేయలేదు సార్. ఇంకెవరైనా? లేదు, నేను నా ఫోన్తో మాట్లాడాను, ఇది రికార్డ్ చేయలేదు. ఒకళ్ళ రికార్డ్ ఉన్నా సరే వింటాను, రెడీగా ఉన్నాను. ఓకే, వాళ్ళతోటి ఫస్ట్ అడ్రస్ తీసుకొని నాకు మళ్ళీ కాంటాక్ట్ చేయకుండా నోటీస్ పంపించారు సార్, ఒకటి. రెండోది వచ్చేసి నోటీస్ ఇలా పంపించారని చెప్పేసి నాకు రిప్లై ఇవ్వని చెప్పండి. దానికి ఇలాగ లైవ్లోకి వచ్చేసి ఈ సినిమా రిలీజ్ చేసుకుని ఇబ్బంది లేని చెప్పారు 2. మూడోసారి రెండోసారి నోటీస్ పంపించినప్పుడు మూడోసారి నేను మాట్లాడినప్పుడు సరే ఇట్లా నోటీస్ పంపించారు ఎందుకని అడిగితే నేను చెప్పారు కదంటే దానికైనా అదేం కాదని చెప్పేసి వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు పెట్టుకోవద్దని చెప్పి ఒకసారి మన దగ్గర కాల్ రికార్డింగ్ ఆడియో వచ్చింది, ఒక్కసారి ఆడియో ఒక్కసారి వినే ప్రయత్నించాం. పీసీఆర్ ప్లే చేయండి. రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి, వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్యాండ్. అదే సార్ భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి ఏం లేదు సార్ అంటే తెలియదు, ఒక నిమిషం అండి. కోర్టు నోటీస్ చేసి ఇస్తారన్న సంగతి నాకు తెలియదు, ప్రణయ్ కూడా తెలియదు. ఇలా పిచ్చోళ్ళు ఉన్నారు కోర్టు నోటీస్ ఇచ్చారని మేమే అనుకున్నాం. మా వాళ్ళని కట్ చేసిన తర్వాత మీరు రిప్లై ఇచ్చిన సంగతి చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చేసరికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సార్ ఏం సార్ ఇది అంటే వాళ్ళు బాధపడతా మెసేజ్ పెట్టాడైనా వదిలేమని చెప్పండి అని నేను లెటర్ గా ప్రామిస్ కన్నా అండి. ఎందుకు సార్ వద్దునే మనం ఎందుకు వాళ్ళు వద్దు వదిలేసి వాళ్ళ పని వాళ్ళ మానాలు పోతా అంటే వాళ్ళకి ఎందుకు సార్ మళ్ళీ పోయిపోయి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు మన వాళ్ళు, మళ్ళీ కౌంటర్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారంటే అప్పుడు సార్ నేను ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేశాడు వాస్తవంగా. చేసి లిటరల్ గా 10 నిమిషాలు మాట్లాడాడు. షో గారు అని ఉంటాడండి భూషణ్ గారి దగ్గర. మాట్లాడితే ఆయన విని సరే అండి నేను వదిలేస్తాను, ఇంక నేను ఏదో ఇచ్చాం మన సైడ్ నుంచి ఇంకా వాళ్ళని అక్కడ వదిలేయమని ఉండేదాన్ని, నేను కూడా వదిలేస్తాను అని చెప్పి పెట్టేశాడు అతను. అదే మీకు చెప్పమంటే నేను ఇమీడియట్ గా ఫోన్ చేశాను దానికోసం. మా దగ్గర ఉండే ప్రణయ్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ భద్రకాళి వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి, వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్యాండ్. అదే సార్ భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి ఏం లేదు సార్ అంటే తెలియదు, ఒక నిమిషం అండి. కోర్టు నోటీస్ చేసి ఇస్తారన్న సంగతి నాకు తెలియదు, ప్రణయ్ కూడా తెలియదు. ఇలా పిచ్చోళ్ళు ఉన్నారు కోర్టు నోటీస్ ఇచ్చారని మేమే అనుకున్నాం. మా వాళ్ళని కట్ చేసిన తర్వాత మీరు రిప్లై ఇచ్చిన సంగతి చెప్పారు. తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఇచ్చేసరికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సార్ ఏం సార్ ఇది అంటే వాళ్ళు బాధపడతా మెసేజ్ పెట్టాడైనా వదిలేమని చెప్పండి అని నేను లెటర్ గా ప్రామిస్ కన్నా అండి.
ఎందుకు సార్ వస్తేనే మనం ఎందుకు వాళ్ళు వద్దు వదిలేసి వాళ్ళ బదులు వాళ్ళ మానాలు పోతా అంటే వాళ్ళకి ఎందుకు సార్ మళ్ళీ పోయిపోయి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు మనోళ్ళు, మళ్ళీ కౌంటర్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇస్తున్నారంటే అప్పుడు సార్ నేను ఫోన్ చేస్తాను కానీ ఫోన్ చేశాడు వాస్తవంగా. చేసి లిటరల్ గా 10 నిమిషాలు మాట్లాడాడు. షో గారు అని ఉంటాడండి భూషణ్ గారి దగ్గర. మాట్లాడితే ఆయన విని సరే అండి నేను వదిలేస్తాను, ఇంక నేను ఏదో ఇచ్చాం మనం మన సైడ్ నుంచి ఇంకా వాళ్ళని అక్కడ వదిలేయమనండి దాన్ని, నేను కూడా వదిలేస్తాను అని చెప్పి పెట్టేశాడు అతను. అదే మీకు చెప్పమంటే నేను ఇమీడియట్ గా ఫోన్ చేశాను దానికోసం. మా దగ్గర ఉండే ప్రణయ్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగ గారు బ్రదర్స్ ఇల్లు భద్రకాళి వెళ్ళి అంటే మీకు అర్జున్ రెడ్డి చేసింది వెళ్ళి అనమాట అండి, వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ బ్యాండ్. అదే సార్ భద్రకాళి అఫిలియేటెడ్ విత్ టీ సిరీస్ అనమాట. వాళ్ళు అడిగింది వాస్తవం, నేను ఇచ్చింది వాస్తవం. వాళ్ళు ఏంటి ఇచ్చే ముందు ఒక్కసారి నరసమ్మ గారు ఆ కాల్లో మరి ఎన్ఓసి ఇస్తాము, మీరు సినిమాకి సంబంధించి మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు పాజిటివ్గానే కొద్దిగా చెప్పినట్టున్నది కదా అప్పుడా ఈ ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు. ఈ ఫోన్ అక్కడే నాకు తెలియదు. నేను మాట్లాడాను. ఇది యాక్చువల్గా నేను సెకండ్ టైం మాట్లాడాను. ఫస్ట్ అడ్రస్ అడిగినప్పుడు కాకుండా సెకండ్ నోటీస్ పంపించిన తర్వాత ఎందుకు ఇలా పంపించారు అన్నప్పుడు నేను రికార్డ్ చేసిన వాయిస్ సార్. ఓకే, నిన్న మాట్లాడింది నాకు పంపించాను. నిన్న మాట్లాడి పంపించిన దాంట్లో క్లారిటీ ఉంది. నేను క్లారిటీ చెప్పాను, మీరు 2 సార్లు నమ్మరండి, ఇంకా నాకు నోటీస్ వచ్చేంత వరకు నేను చేస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను నా ఇంటికి నోటీస్ వెళ్తే మళ్ళీ నా దగ్గర కదండి, మా ఇంటికి వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలి, సేమ్ అడ్రస్కి వెళ్తే నేను ఆగుతాను. నాకు నోటీస్ వచ్చింది ఆరని చెప్పి చెప్పాను. ఎందుకు మీకు ఇది అంత ఇంపార్టెంట్ అయింది ఎన్ఓసి కానీ నోటీస్ కానీ? సార్ ఇప్పుడు అన్వయించే వాళ్ళు కానీ రిటర్న్ ఇవ్వలేదంటే సినిమా రిలీజ్ కష్టం అవుతుంది సార్. ఏ క్షణంలో ఆపచ్చు. లాస్ట్ మూమెంట్లో కూడా ఒకసారి వచ్చి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ఇంకా పోస్టర్లో ప్రింట్ ఇచ్చాను సార్. రేపు గోడ మీద ఎక్కిచ్చేసి ప్రమోషన్ చేసుకొని రిలీజ్ అని చెప్పేసి తీరకి వెళ్తాను సినిమా. అక్కడికి వెళ్ళేసరికి ఇదే జరిగింది అనుకోండి సార్, సినిమా ఇప్పుడు వాళ్ళు ఆపేస్తారు, క్యూబో లేదు, అప్పుడు ఇంకా నష్టపోతాయి కదా సార్. ఓకే, నష్టపోతాం. 1కి 2, 3 సార్లు అడిగాను సార్ ఆయన. ఇప్పుడు గత 5 రోజుల నుంచి ఇంత జరుగుతున్నా ఇప్పటికి వాళ్ళు స్పందించకుండా నేను ఫోన్ చేసుకుంటే నాకు చెప్పారు ఎందుకు వెళ్తున్నావు అంటున్నాడు. నేను మీడియాకి వెళ్తే మీరు బయటకు వచ్చారు సార్ నేను అంటున్నాను. మీడియా ముందుకు వెళ్ళొద్దు, ప్రశ్నలు పెట్టండి, నేను పెడతానే ఉంటాను సార్ అని చెప్తాను. మీరు సపోర్ట్ చేయట్లా, మీడియా ఎవరు మనకి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, సేమ్ టైం శ్యామరావు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, పెద్ద మనుషులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను ఎవరి దగ్గర వెళ్ళాను సార్, సైడ్ కూర్చో లాయర్ కూడా రాలేదు. ఓకే, లాయర్ కూడా సపోర్ట్ చేయనప్పుడు నేను ఎవరి దగ్గర వెళ్ళాలి. ఓకే, మీరు ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళారా? సార్ ఇక్కడ ఈ శ్యామరావు దగ్గరికి వెళ్ళాను సార్. మనం ఎవరైతే రామదాస్ గారిని అడిగాము ఆయన అంటున్నాడు. తర్వాత ఆ పక్కన మోహన్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాను. నటికుమార్ గారి దగ్గరికి వెళ్ళాము. నటికుమార్ దగ్గరికి వెళ్ళిస్తే ఆయన 16 రోజులు ఆపేసి తర్వాత రోజు నేను ఎందుకు చేయాలని అడుగుతున్నాడు సార్. ఇంకోటి ఫస్ట్ నాకు మొత్తం వివరంగా చెప్పలేదమ్మా అంటున్నాడు. ఈ పేపర్ మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాను ఆయనకి. ఇదే సందీప్ గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారు ప్రసాద్ గారిని నమ్మించి మాట్లాడిచ్చాను. ఆయన మా ఎదురుగా మళ్ళీ ఆర్జీవి సార్ ఉన్నారు కదా పెద్దన, ఆయన ఫోన్ చేసి ఆయనతో వాళ్ళకి మాట్లాడించారు, ఎవరుగా చెప్పాడు. 16 రోజులు ఆపిన తర్వాత ఇట్లా ఒక ఛానల్లోకి వచ్చి ఇలా మాట్లాడించిన తర్వాత నా దగ్గర ఇది ఇలాగే సార్, నా ఛానల్ అంటే నా కాడికి వస్తే నా దగ్గర ఉండాలి, వేరే దగ్గరికి వెళ్తే ఎట్లాగని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి మా సినిమాకి ఇంకా సపోర్ట్ చేయను అన్నాడు. కాదు, మీరు నట్టికుమార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నట్టికుమార్ రామ్ గోపాల్ వర్మతోని మాట్లాడిచ్చారు, సందీప్ రెడ్డి వండక